అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రైతు భరోసా తొలి విడత మనకైతే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి. ఎప్పుడు విడుదల చేస్తారు, ఏ సమయాన్ని విడుదల చేస్తారు అనేది వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయకపోతే యూట్యూబ్ ఎవరికి చూపించదు, మీరు లైక్ చేసిన అందరికి చూపిస్తుంది. చూడండి, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి, పంట నష్టం కూడా జరుగుతూ ఉంది. సో కేసీఆర్ గారు ఉన్నప్పుడు పంట నష్టం డబ్బులు వేసేవారు. అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క పంట పెట్టుబడి సాయం కూడా వేసేవారు. ఇప్పుడు పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న వారందరికీ గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఈ నెల 7వ తేదీలో కల్లా రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు వేస్తామని అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ఆగస్టు 31తో ఈ యొక్క రైతు రుణమాఫీ పంపిణీ పూర్తి అయితే అయ్యింది. ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి వారం రోజుల పాటు అయితే వేస్తారు. ఈ వారం రోజులు అయిపోయిన తర్వాత మరలా ఈ రైతు భరోసా ఏదైతే ఉందో అంటే రైతు బంధు ఆ పథకాన్ని అయితే వేయడం అయితే జరిగింది అనమాట. సో రైతులు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. సో మీరు నోడల్ అధికారి, వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ పొలానికి సంబంధించినటువంటిది 5 ఎకరాల వరకు ఇస్తారో 10 ఎకరాల వరకు ఇస్తారో తెలియదు. సో మీరు ఖచ్చితంగా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా అప్లై చేసుకోండి. ఎకరం ఉన్నా కూడా మీకు డబ్బులు పడే అవకాశం అయితే ఉందన్నమాట. సో 15,000 రూపాయలు మనకైతే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం టోటల్ 20,000 రూపాయలు చేశారు. సో ఫస్ట్ విడత, 2వ విడత, 3వ విడత కింద వేస్తారు, లేదా ఒక్కొక్క విడత 2వ విడత కింద వేసి 15,000, 15,000 వేయడం అయితే జరిగింది అనమాట. సో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎవరైనా రైతులు ఉంటే మనకి ఈ పండగ దినాల్లో వేసే అవకాశం మ్యాక్సిమం ఉంది. అది వచ్చే పండగ 7వ తేదీన ఒకటి ఉంది, ఇంకా రాబోయే పండుగలు కూడా ఉన్నాయి కనుక సో ఈ యొక్క పండుగల్లో డబ్బులు రైతుల ఖాతాలో ఖచ్చితంగా అయితే పడతాయి. వీటితో పాటు పంట ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టం డబ్బులు కూడా ప్రభుత్వం అయితే వేస్తుంది అనమాట. ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.